11 సీట్లతో బుద్ధి చెప్పిన తర్వాత కూడా బుద్ధి మారకుండా ఏ విధంగా వీళ్ళు అడ్డపడుతున్నారో రైట్ టైంలో ఐ విల్ ప్లేస్ బిఫోర్ యూ విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్. అది ప్రజాద్రోహం. నేను ఆస్తులు తాకట్టు పెట్టడంలా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడంలా, కానీ ఒక క్రెడిబిలిటీతో ఎక్కడ కూడా సంక్షేమం ఆగకూడదు, అభివృద్ధి ఆగితే ఆదాయం తగ్గిపోతుంది, రెండు బ్యాలెన్స్ చేయడానికి సమాంతరంగా తీసుకుపోతున్నా. దాని మీద ఎన్ని ఆటలాడాలన్నీ ఆడుతున్నారు ఈరోజు. అందుకనే జీతాలే కాకుండా పెన్షన్లు కూడా రైట్ టైంలో ఇస్తూ అందరినీ ఎక్కడికక్కడ చెప్పిన హామీలు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా మనది లోయెస్ట్. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ నెరవేరుస్తున్నాం. మీరు చెప్పినట్టు ఒక ప్రోగ్రాంలో ఒక రోజు 10,000 కోట్లు, 67 లక్షల మంది పిల్లలకి. అయితే ఈ డబ్బులు కూడా మనం ఇచ్చేది ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డబ్బులనేదో వచ్చింది కాబట్టి ఖర్చు పెట్టేద్దామని కాకుండా నేను ఏదైతే మాట్లాడుతున్నానో మీరు శాశ్వతంగా పేదరికం నుంచి పైకి రావడమే కాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుచుకొని మీరు కూడా బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ కి రావాలి. దాన్ని కూడా గైడ్ చేస్తాం. వెల్ఫేర్ అనేది ఎంపవర్మెంట్ కి దారి తీయాలి, అంతేగాని వెల్ఫేర్ అనేది ఎప్పటికీ ఆధారపడే పరిస్థితి రాకూడదు. అలాంటి దానికోసం శ్రీకారం చుడతాం. We'll work it out how to guide them.